వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శుక్రవారం నుంచి ఐర్లాండ్ తో T20 సిరీస్ జరగబోతుంది. ప్రధానంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ పైనే ఆసక్తి నెలకొంది. వైభవ్ T20 అరంగేట్రం చేస్తారా లేదా అనేటువంటి అంశం పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా తుజీ జట్టులో వైభవ్ సూర్యవంశీకి అసలు అవకాశాన్ని కల్పించబోతున్నారా లేదా, ప్రధానంగా అతను ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలను పక్కన పెట్టేస్తే అతి తక్కువ పిన్న వయస్కుడుగా ఉన్నటువంటి అతను ఒక కొత్త చరిత్రను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా సంజు శాంసన్ స్థానంలో వైభవ్ ఓపెనింగ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది. వైభవ్ భవితవ్యాన్ని ప్రధానంగా కోచ్ గంభీర్ తో పాటుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీరిద్దరు మాత్రమే తేల్చబోతున్నారు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరుతో ఉన్నటువంటి ఒక రికార్డును తాజాగా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇస్తే చెరిపేసేటువంటి అవకాశం, కొత్త చరిత్రను లిఖించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఐపీఎల్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, తనకున్నటువంటి కీలకమైనటువంటి మ్యాచ్ ను, ప్రదర్శనను, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించినటువంటి వైభవ్ సూర్యవంశీ తాజాగా జరిగేటువంటి మ్యాచ్ల్లో ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో అరంగేట్రం చేయబోతున్నారా లేదా, ఇప్పటికే ఉన్నటువంటి వారిని కేవలం ఇతన్ని మ్యాచ్ ఆడిపించడం కోసం పక్కన పెట్టలేమని ఇప్పటికే కోచ్ కోటక్ కూడా కామెంట్ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. కానీ అందరిలో నెలకొన్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న, వైభవ్ T20లో అరంగేట్రం చేయబోతున్నారా లేదా, అతనికి స్థానం కల్పించబోతున్నారా లేదా, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఇలాంటి ఆటగాడు ఇప్పుడు ఐర్లాండ్ తో జరిగేటువంటి మ్యాచ్ ను ఆడబోతున్నారా లేదా అనేటువంటి క్వశ్చన్. దీంతో పాటు మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు, ఎలా చూడొచ్చు అంటారు ఐర్లాండ్ తో జరిగేటువంటి T20 సిరీస్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఉండబోతున్నారా లేదా? ఇప్పుడు అతని అభిమానులే కాదు, యావత్ దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న ఇది. ఎలా చూడొచ్చు అంటారు, మీ విశ్లేషణ ఏంటి? వైభవ్ సూర్యవంశీ విషయంలో 2025 మెగా వేలానికి సంబంధించి ఎంపికైనప్పుడు చాలా మంది పెదవి విరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఎలా ఆడతాడు ఏంటి అనే దానికి సంబంధించి అప్పట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్ జట్టు అంటే అతనికి టీమ్ లో ప్లేయింగ్ లెవెల్ లో అవకాశం కల్పిస్తుందా లేదా అనే దానికి సంబంధించి కూడా అప్పట్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ అంచనాలన్నింటినీ కూడా తలకిందలు చేస్తూ అతను ఐపీఎల్ అరంగేట్రం చేయడం, ఆ సీజన్ లో చాలా అద్భుతంగా రాణించడం, సెంచరీ చేయడం, ఆ తర్వాత ఈ సీజన్ లో అంటే 2026 సీజన్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక ఆ తర్వాత 2025 నుంచి 2026 ఐపీఎల్ మధ్యలో జరిగినటువంటి లిస్ట్ ఏ మ్యాచ్లు కానీ, లేదంటే ఇటు దేశవాళీ క్రికెట్ లో కానీ, అలాగే అటు అండర్ 19 వరల్డ్ కప్ విషయంలో కానీ, అండర్ 19 మ్యాచ్ల్లో కానీ అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. అలాగే ఐపీఎల్ తర్వాత జరిగినటువంటి శ్రీలంక ఏ మ్యాచ్లతో కూడా తిలక్ వర్మ సారథ్యంలో ఆడినటువంటి మ్యాచ్ల్లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి వాతావరణాన్ని, పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు తదుపరి మ్యాచ్ల విషయంలో అతను ఎలా ఉండబోతున్నాడు, అతని ఆట తీరు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చాలా వరకు కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఐర్లాండ్ తో జరిగేటువంటి 2 మ్యాచ్ల సిరీస్ కి, ఇంగ్లాండ్ తో ఆడబోయేటువంటి T20 సిరీస్ కి సంబంధించి వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అయితే ఇక్కడ అంటే ఇంగ్లాండ్ తో సిరీస్ విషయంలో పక్కన పెడితే ఐర్లాండ్ తో సిరీస్ లో మాత్రం అతను ఖచ్చితంగా ఆడిస్తారు. ఆ కండిషన్స్ కి 2 మ్యాచ్ల్లో అలవాటు పడి అతను బాగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా తుది జట్టులోకి అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే అదే ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో తీసుకునేటువంటి అవకాశం. వెంకట్ గారు, టోటల్ కామెంట్స్ ఒక్కసారి మనం చూసినప్పుడు వైభవ్ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇతన్ని ఎంట్రీ చేయడం కోసం ఆల్రెడీ రాణిస్తున్నటువంటి ఆటగాళ్ళు ఎవరో ఒకరిని పక్కన పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువే అన్నట్టు కామెంట్ చేశారు. అది వాస్తవంగా ఎలా ఉండొచ్చు? అనుభవం పరంగా చూసుకుంటే సంజు శాంసన్ అయితే పక్కన పెట్టేటువంటి అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. అది విమర్శలకు వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ గెలవడానికి సంజు శాంసన్ కీ రోల్ పోషించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు అంటే దీనికి సంబంధించి అతన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం అయితే దాదాపుగా లేదని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఎఫెక్ట్ పడితే మాత్రం అభిషేక్ శర్మ మీద పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా కూడా అటు T20 వరల్డ్ కప్ లో కూడా అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఇవన్నీ కూడా అతని కెరీర్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే ఇక్కడ బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ అంటే సంజు ప్లేస్ లో వైభవ్ ని తీసుకొని అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఓపెనర్ గా వెళ్ళబోతున్నారు అనేటువంటి వాదన పడబడింది. దాని మీద ఏమంటారు? కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కి ప్రయారిటీ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే సంజు శాంసన్ ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఇప్పుడు జట్లో చూసుకుంటే యువ ఆటగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సంజు శాంసన్ కు ప్రయారిటీ ఇచ్చి సంజు శాంసన్ ని తుది జట్లోకి కంటిన్యూ చేసి
అభిషేక్ శర్మని ఏమన్నా పక్కన పెట్టేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు కానీ, ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ చూసుకుంటే ఇది వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం, అభిషేక్ శర్మ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అక్కడ కండిషన్స్ కు వైభవ్ సూర్యవంశీ అలవాటు పడాలి. ఎందుకనంటే ముఖ్యంగా అతని ఫుట్ వర్క్ విషయంలో కానీ, అతని బ్యాటింగ్ స్టైల్ విషయంలో కానీ, అంటే పవర్ ప్లే లో ఇండియా కండిషన్స్ లో ఆడటం ఒక ఎత్తు అయితే, అక్కడ ఇంగ్లాండ్ లో కానీ, లేదంటే ఐర్లాండ్ లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ, న్యూజిలాండ్ లో కానీ ఆడటం అనేది కొంత కష్టతరమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చల్లటి గాలి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్వింగ్ కండిషన్స్ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి ఇబ్బందికరంగా ఉంటాయి. గతంలో ఇప్పుడు కోచ్ గా ఉన్నటువంటి గంభీర్ కానీ, లేదంటే చాలా మంది ప్లేయర్లు అక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళే అక్కడ ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఎలా నిలబడతాడు అనేది కూడా ఇక్కడ కీ పాయింట్ గా మారుతుంది. కానీ వెంకట్ గారు, ఇలాంటి సందర్భంలోనే ఐర్లాండ్ లో ఉండేటువంటి పిచ్ కండిషన్ కానివ్వండి, ఆల్రెడీ ఐపీఎల్ లో తనకంటూ నిరూపించుకున్నటువంటి వ్యక్తి ఐర్లాండ్ లో జరిగేటువంటి మ్యాచ్ తో ఎలాంటి ప్రదర్శన ఇవ్వగలుగుతాడు అనుకుంటున్నారు? అక్కడ అదే చెప్తున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ముందు అక్కడ ఇతని ఫుట్ వర్క్ కి సంబంధించి, ఇతని బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి, అలాగే ఇతని బ్యాటింగ్ స్టైల్ కి సంబంధించి కాబట్టి ఆ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, స్వింగ్ కండిషన్స్ లో పవర్ ప్లే లో బంతి కనుక ఇతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కనుక బంతి స్వింగ్ అయితే ఇతను ఆడలేనటువంటి పరిస్థితి. అంటే అవుట్ స్వింగర్ ఆడలేనటువంటి వీక్నెస్ కూడా ఉంది. అలాగే ఇన్ స్వింగర్లు వస్తేనే అతను కొంత ఫ్యాట్ మీదకి వచ్చినటువంటి బాల్ ను కొంత బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ స్వింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. రేపొద్దున T20లో ఇంగ్లాండ్ ఆడేటువంటి T20లో జాస్ స్ట్రాంగ్ కానీ, లేదంటే ఇట్లా కొంతమంది మంచి బంతిని స్వింగ్ చేయగలిగే ఆటగాళ్ళు ఉన్నారు. కాబట్టి అది అతని మీద ఎక్కువగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది T20లకు సంబంధించి. కాబట్టి అక్కడ ఇంగ్లాండ్ కండిషన్స్ లో కానీ, లేదంటే ఆస్ట్రేలియా కండిషన్స్ లో కానీ ఆడినప్పుడు స్వింగ్ ని అర్థం చేసుకోవాలి. స్వింగ్ ని అర్థం చేసుకున్నంతసేపు కూడా అతను ఆ ఫుట్ వర్క్ షాట్లు నమ్ముకుంటూ ఉపయోగం ఉండదు. అవసరమైతే 1-2 ఓవర్లు డిఫెన్స్ ఆడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అప్పుడు అడపాదడప 4లు కొడుతూ ముందుకెళ్ళాలి తప్ప ఫస్ట్ బాల్ కి 6 కొట్టాలి. ఇండియాలో వాంకడేలో బుమ్రా మీద కొట్టినట్టు, లేదంటే హైదరాబాద్ లో కమిన్స్ మీద కొట్టినట్టు అంత ఈజీగా అక్కడ ఉండదు అనే విషయాన్ని అయితే అతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఐర్లాండ్ తో T20 సిరీస్ లో అంటే గెలుపు అవకాశాలు, స్కోరు, పిచ్లకు సంబంధించి ఒక్కసారి కావాలి మీ దగ్గర నుంచి. ఇది ఖచ్చితంగా భారత్ కే అనుకూలంగా ఉండేటువంటి ఇదిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పుడు అంతర్జాతీయ T20లో భారత్ ప్రయాణం మొదలు కాబోతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కొంత పర్వాలేదు, సానుకూలమైనటువంటి వాతావరణంలోనే భారత్ ఆడినప్పటికీ కూడా ఇక్కడ ఈ మ్యాచ్లకు సంబంధించి అంటే ఐర్లాండ్ కండిషన్స్ లో కొంత భారత్ కొంత ఇప్పటికే ముందుగానే వెళ్ళడం వల్ల కొంత అలవాటు పడ్డారనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే టాస్ గెలిస్తే మాత్రం అక్కడ ఎంతసేపు కూడా చేజింగ్ కి మొగ్గు చూడటం మంచిది అనే విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరగా చీకటి పడేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి అక్కడ పెద్దగా అది ఎఫెక్ట్ కూడా చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉండదు వాతావరణానికి సంబంధించి. కానీ బంతి విపరీతంగా స్వింగ్ అవటం, ఆ స్వింగ్ అయ్యేటువంటి విషయంలో అభిషేక్ శర్మ ఆడినా, సంజు శాంసన్ ఆడినా, వైభవ్ సూర్యవంశీ ఆడినా సరే ఓపెనర్ల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. అలాగే బౌలర్లకు సంబంధించి కూడా హర్షదీప్ సింగ్ కి మంచి అనుభవం, అంటే ఇంగ్లాండ్ లో అతను కౌంటీ మ్యాచ్లు కూడా ఆడినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇంగ్లాండ్ కి ఐర్లాండ్ కి పెద్దగా కండిషన్స్ లో పెద్ద చేంజ్ ఉండదు. కాబట్టి ఇక్కడ బౌలింగ్ విభాగం కూడా కొంత కీ రోల్ ప్లే చేస్తే మాత్రం భారత్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. ఏది అలా ఉన్నప్పటికీ కూడా ఈ 2 మ్యాచ్ల సిరీస్ లో భారత్ రాణించగలిగి ఇక్కడ ఉన్న ప్రయోగాలు చేస్తే అది ఇంగ్లాండ్ తో ఆడేటువంటి 5 T20లకు సంబంధించి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీ ఒపీనియన్ లో అంటే స్కోర్ ని ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200 పైగానే ఉండొచ్చు స్కోర్. కంపల్సరీ 220 వరకు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. 190 పైగానే ఉంటుంది ఖచ్చితంగా. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్ గా నేటి నుంచి ఐర్లాండ్ తో T20 సిరీస్ జరగబోతుంది. ప్రధానంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ పైనే ఆసక్తి నెలకొన్నటువంటి పైన మనం చూస్తున్నాం. మనం మాత్రమే కాదు, అతని అభిమానులు కూడా ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు వైభవ్ T20లో అరంగేట్రం చేస్తారా లేదా అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఫైనల్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మాత్రం ప్రధానంగా వినబడుతున్నటువంటి వాదన. సంజు శాంసన్ ప్లేస్ లో వైభవ్ ఓపెనింగ్ చేసేటువంటి ఛాన్స్ కనబడుతుంది అభిషేక్ శర్మతో కలిసి. ప్రధానంగా వైభవ్ భవితవ్యాన్ని తేల్చనున్నారు కోచ్ గంభీర్ తో పాటుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇక్కడ కనబడుతున్నటువంటి ఒకే ఒక అంశం, ఆల్రెడీ ఐపీఎల్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ లో ఉండేటువంటి మ్యాచ్ లో ఐర్లాండ్ పిచ్ మీద ఎలా ఆడబోతున్నారు, ఎలాంటి ప్రదర్శనను ఇవ్వబోతున్నారు అనేటువంటి క్వశ్చన్. రెండో సచిన్ ఏదైతే టెండూల్కర్ కి సంబంధించి సచిన్ కి సంబంధించినటువంటి రికార్డును కూడా తిరగరాసేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసినటువంటి ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరు పైన ఇప్పటికే 16 ఏళ్ల 200
5 రోజులు మాత్రమే ఒక రికార్డు ఉంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 91 రోజులతో ఆ చరిత్రను కూడా తిరగరాసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బట్ ఏ విధంగా తన ప్రదర్శన ఉండబోతుంది, వైభవ్ సూర్యవంశీ ఎలాగా ప్రదర్శన ఇవ్వబోతున్నారు, మరి ముఖ్యంగా ఈ రోజు భారత్ తో ఐర్లాండ్ జరగబోయేటువంటి మ్యాచ్ లో ఎంతవరకు స్కోర్ సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, పిచ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి క్వశ్చన్లు, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి.